గిరిజన సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు పెదబయలు మండలం మారుమూల ప్రాంతమైనటువంటి జామ్గూడ ప్రాంతంలో గిరిజన సంఘం బృందం పర్యటన చేయటం అనేది జరిగింది. ఈ ప్రాంతంలో జామ్గూడ అలానే ఈ ప్రాంతంలో అనేక మంది గతంలో మృత్యువాత ఈ గడ్డని కొట్టుకుని వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. దాన్ని స్పందిస్తూ గతంలో 2022లో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు నిధుల్ని ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం చేపట్టారు. కానీ ఈ రోజుకి శిలాఫలకం అయితే ఇక్కడ కనిపిస్తుంది తప్ప బ్రిడ్జి నిర్మాణానికి అతిగతి లేని పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అందుకనే గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే ఈ ప్రాంతంలో జామ్గూడ బ్రిడ్జిని నిర్మాణం చేపట్టి ఈ ప్రాంతంలో రహదారి సౌకర్యం కల్పించాలి. ఈ గడ్డ దాటిన తర్వాత 3-4 పంచాయతీలు ఉన్నటువంటి ప్రజలు సౌకర్యం కలిగేదానికి అవకాశం ఉంది. అందుకనే ఈ ప్రాంతంలో గడ్డ దాటే సమయంలో అనేక సందర్భాల్లో మృత్యువాత పడిన పరిస్థితి ఉంది. అందుకనే ప్రభుత్వం నూతనంగా రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రభుత్వం అలానే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కలెక్టర్ గారు స్పందించి ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పి మేము గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. పిల్లో సురేంద్ర ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం జామ్గూడ గుంజివాడ వంతెనని గిరిజన సంఘం బృందం పరిశీలించడం జరిగింది. ఈ వంతెన నిర్మాణం జరిగితే 80 గ్రామాలు ఆదివాసీ గ్రామాలకి రవాణా సదుపాయం కలుగుతుంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఐటీడీ అధికారులు వెంటనే స్పందించి ఈ వంతెన నిర్మించాలని చెప్పి మేము చంద్రబాబు డిమాండ్ చేస్తున్నాం. ఇటీవలే ఈ 1వ తారీఖున పెన్షన్ తీసుకోవడానికి ఒక ఆదివాసీ మహిళ ఇక్కడ బకెట్లు నింపి గడ్డ దాటించారంటే ఈ స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినా మన ఆదివాసీలుగా పరిస్థితి ఎలా ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే ఈ వర్షాకాలంలో నిత్యావసర వస్తువులు దాటడానికి ఆరోగ్య సేవలు పొందడానికి కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆనపకాయ డిప్ప కట్టుకొని దాటవలసిన దుస్థితి ఈరోజు ఏర్పడింది. అందుకే ఈ ఐటీడీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ వంతెన నిర్మాణం చేసి ఆదివాసీలకి రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పరిశీలించినప్పుడు 2022లో ఇక్కడ 2 కోట్లతో వంతెన నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన ఆ రాతి ఇది రాయే ఉంది తప్ప ఈ వంతెనకి అతిగతి లేదు. అందుకు వెంటనే వంతెన నిర్మించి ఇక్కడ రవాణా సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ వర్షాకాలంలో ఇక్కడ తాత్కాలికంగా స్టీమర్ బోట్లు ఏర్పాటు చేయాలి. లేకపోతే ఇక్కడ ఉధృతమైన గడ్డ ఉంటుంది. గతంలో అనేక మంది చనిపోయి ఉన్నారు. అందుకే ఈ దృష్టిలో ఉంచుకొని ఈ ఐటీడీ అధికారులు వెంటనే స్టీమర్ బోట్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది.